హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఆసరా పెన్షన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలు కొన్నిటిని అమలు చేశారు. తర్వాత ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి సంచలన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. కీలక మార్పులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం ఈ రోజున్న టాప్ 5 ముఖ్య అప్డేట్స్ అనేది చూద్దామండి. సో ఇక్కడ వచ్చేసి అటు ఎండలు కొడుతున్నాయి, ఇటు జ్వరం అంటూ ఆసుపత్రిలో పరుగులు తీస్తున్నటువంటి ప్రజలు. ఓపీ ఎక్కువ, ఐపీ తక్కువ, ఎండల ప్రభావం అంటున్న వైద్యులు. జీజీహెచ్లో నిత్యం 1000 దాటుతున్న ఓపీలు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితుల క్యూ అంటూ సో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి ఎండల్లో పనిచేయడం కారణంగా అస్వస్థతకు గురవుతున్నారు. తల తిరగడం, ఒళ్ళు నొప్పులు, జ్వరం, చర్మ సమస్యలతో బాధపడుతూ సమీపంలోని డాక్టర్లు సంప్రదించారు. ఇక ఎండ దెబ్బ తాకినందున విశ్రాంతి తీసుకోవాలని చెప్తూ వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడనమాట. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో అమాలి కార్మికుడికి సంబంధించి సో మొత్తానికి ఇక జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇలా వస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా వేడి సెగలు రగులుతున్నాయి. నిత్యం 46 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. కాబట్టి సో ప్రజలందరూ కూడా నిత్యం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అప్డేట్స్ అయితే అందిస్తున్నారన్నమాట. సో మొత్తం మీద అయితే మధ్యాహ్నం ఎండలో తిరగొద్దని చెప్తున్నారన్నమాట. దీంతోపాటు జ్వరం వచ్చిన వారు వైరస్, నీరు, మజ్జిగ, నిమ్మరసం, జ్యూస్ ఎక్కువగా తీసుకోవాలని, ప్రమాదకరంగా ఉన్న మధ్యాహ్నం ఎండలో ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగవద్దని, పనుల బయటికి వెళ్ళే వారు తేలికపాటి దుస్తులు ధరించాలని చెప్పేసి, అదేవిధంగా చెవులు, ముక్కు, తలను కప్పి ఉంచేలా రుమాలు, టోపీ ధరించాలని, 2 రోజుల వరకు జ్వరం తగ్గకపోతే వెంటనే వైద్యుని సంప్రదించాలని, చేయించుకోవాలని చెప్పేసి డాక్టర్లు అయితే కోరుతున్నారనమాట, వెల్లడిస్తున్నారు సూచనలు. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ముఖ్యంగా వడదెబ్బకు రాష్ట్రంలో 42 మంది మృతుల్లో 9 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. సో రాష్ట్ర వ్యాప్తంగా మండుతున్న ఎండల ప్రభావం వల్ల మంగళవారం రాష్ట్రంలో ఒకరోజు వివిధ జిల్లాల్లో వడదెబ్బ బారిన పడి 42 మంది మృతి చెందారన్నమాట. తెలంగాణలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం అయితే నిర్వహించడం జరిగిందనమాట. ఇటు మహిళలకు, ఇటు ఆసరా పెన్షన్లకు సంబంధించి, ముఖ్యంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్గా తాజా అప్డేట్స్ అయితే అందించడం జరిగిందనమాట. ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్యంగా ఈ సమీక్ష సమావేశంలో అయితే నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో అధికారులు పలు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇందులో వచ్చేసి ఐఏఎస్ అధికారులకు నెల సమయానికి జీతాలు అందేటట్లు రాష్ట్రంలో 50,000 మంది గ్రామ సిబ్బంది ఉన్నారు. వారికి 1వ తారీఖున జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సిబ్బంది జీతాలు కూడా చెల్లించిన గ్రామ పంచాయతీ ఆర్థిక ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల 50 కోట్లు కింద మంజూరు అవుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ముఖ్యంగా అవకతవకల అక్రమాలకు నిలయంగా మారింది. తీవ్ర జాప్యానికి గురవుతున్న పెన్షన్ల పంపిణీ విధానానికి సంబంధించి ఏదైతే ఉందో ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఇక దీనిపైన కీలక ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. పింఛన్ల పంపిణీలో అంటే పారదర్శకత వేగంగా పెంచేందుకు ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా పింఛన్లు అనేది అందజేస్తున్నారు. పింఛన్ విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు పోస్టల్ ద్వారా అందిస్తున్నారు. అలా కాకుండా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు అనేది జమ చేయాలని, రానున్న రోజుల్లో ప్రభుత్వం మంజూరు చేస్తున్నటువంటి నూతన పింఛన్లు అర్హులకి అందాలని చూడడం జరిగిందనమాట. అదేవిధంగా ఇప్పుడు తీసుకున్న పింఛన్లకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, సి డేటా ఆధారంగా పెన్షన్ల స్ట్రీమ్ లైన్ కూడా చేపట్టాలి. 360 డిగ్రీల కోణంలో ప్రభుత్వం కొత్తగా అందించినటువంటి పెన్షన్లో ముఖ్యంగా ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత కేటాయించాలని చెప్పేసి తెలియడం జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అంటే డేటా అనేది ప్రక్షాళన చేస్తున్నారనమాట. అర్హులకే పెన్షన్లు అందే విధంగా ఇవన్నీ కూడా 360 డిగ్రీల కోణంలో. సో ఇవన్నీ కూడా ఎవరు అర్హులు ఏంటనేది కూడా మొత్తం తేలిపోనుందనమాట. కొత్త పెన్షన్లకు ప్రాధాన్యత అయితే అందజేస్తున్నారు. కాబట్టి భర్త చనిపోయిన వారు లేదా విడిపోయిన వారు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా 14 ఏళ్లలో పిల్లలందరికీ ఉన్న
ఒంటరి తల్లులకు కూడా మొదటి ప్రాధాన్యత కేటాయించి ఆసరా పెన్షన్లు అనేది అందించాలని చెప్తున్నారనమాట. అదేవిధంగా ఇప్పుడు తీసుకున్నటువంటి పెన్షన్లు నేరుగా బ్యాంక్ ఖాతాలకే జమ చేయాలని చెప్పేసి, సో ఇకపైన పెన్షన్ పోస్టల్ షాప్ ద్వారా కాకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పడాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది కదా. ప్రతి ఒక్కరు కూడా వెరిఫికేషన్లో అయితే పాల్గొనాలి కాబట్టి ఆధార్ కార్డు, ఆసరా పెన్షన్ కార్డులు ఇవన్నీ కూడా వెరిఫికేషన్ అయితే నడుస్తుంది. ఈ తరుణంలోనే ఏదైతే అర్హత ఎంత వయసు ఉండాలని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. ఇందులో వచ్చేసి దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి తీసుకునే వారు కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలన్నా వయసుతో సంబంధం అనేది ఉండదు. అందులో వారికి తప్పనిసరిగా సదరన్ సర్టిఫికేట్ లేదా యూడిఐడి కార్డు అనేది ఉంటుంది. సో ఏ వయసు ఉన్నవారైనా సరే పింఛన్లకు అర్హులు అన్నమాట. సో అదేవిధంగా ఇందులో వచ్చేసి ఒంటరి మహిళలకు సంబంధించి సాధారణంగా వయసు అనేది 35 సంవత్సరాలు నిండిన వారికి అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో 25 నుంచి 30 ఏళ్ళ వయసు ఉన్న వారికి కూడా ఇవ్వడం ఇది జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా వితంతు పెన్షన్లు అనేది ఇక పెళ్ళైన తర్వాత భర్త చనిపోయిన వారు ఉంటారు కదా, డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ అయితే అవసరం పడతాయి కాబట్టి మరణ ధృవీకరణ పత్రం ఇవన్నీ ఉంటేనే వారికి తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఏదైతే వృద్ధులకు 57 సంవత్సరాలు వృత్తిరీత్యా ఆధారిత పింఛన్లకు గీత చేనేత కార్మికులు వీరందరూ కూడా ముఖ్యంగా 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్లు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఈ అర్హతలు అనేది తప్పనిసరిగా అయితే చేయడం జరిగింది. రానున్న రోజుల్లోనే ఈ పెన్షన్లకు సంబంధించి ఇప్పుడున్న పెన్షన్లు కాదు, కంప్లీట్గా చేంజెస్ అయితే రానున్నాయి అన్నమాట. సో ఇప్పుడు పోస్టల్ శాఖ ద్వారా అయితే పెన్షన్లు అనేది తీసుకుంటున్నాం కదా, ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలా కాకుండా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. తీసుకోవచ్చు అన్నమాటగా బ్యాంక్ అకౌంట్ నుంచి అని చెప్పేసి తాజాగా మొత్తం కూడా 2 విధానాలు కాకుండా ఒకే విధానంలో ఈ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. కొత్త మార్పులు చేశారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇవన్నీ కూడా మొత్తానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అంటూ నోటిఫికేషన్ కూడా ఇంకా రిలీజ్ కాలేదన్నమాట. సో ప్రభుత్వం నుంచి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి జూన్ 2 తారీఖు నుంచే కొత్త పెన్షన్లు ఏదైతే ఉన్నాయో అర్హత ఉన్న వారందరికీ 2 లక్షల పెన్షన్లు అనేది ప్రభుత్వం త్వరలో మంజూరు అయితే చేయబోతున్నారు. కాబట్టి ఇందులో ముఖ్యంగా ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు, చేనేత కార్మికులు, అదేవిధంగా వృద్ధులకైతే మొదటి ప్రాధాన్యత కేటాయించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు అప్డేట్స్ అయితే వస్తుంది అన్నమాట. తాజాగా వచ్చేసి సో మొత్తానికి రాష్ట్రంలో ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కదలికలు అయితే రావడం జరిగిందనమాట. ఇటు కొత్త పెన్షన్లతో పాటు పాత పెన్షన్లు తీసుకుంటున్న వారందరూ చాలామంది ఇలా అనర్హులుగా ఉన్నారు. అందులో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండడం ఇవన్నీ గుర్తించారు. డబుల్ పెన్షన్ పొందుతున్నవారు, ఇక చిరునామా కూడా లేని వారు సైతం ఎక్కడో ఉండి పెన్షన్లు బ్యాంక్ అకౌంట్లో పడుతున్న వారు కొత్త విధానం తీసుకొచ్చారు. ఇక ఫేస్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా ఇవ్వబోతున్నారండి. సో మొత్తం మీద అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి.